పాలనలో దళితులపై దాడులు పెరిగాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శాంతి భద్రతలు గాడి తప్పాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. హోంమంత్రి అనిత తీరును గుర్తు చేస్తూ అమర్నాథ్ మాట్లాడారని అంటున్న నారాయణ స్వామితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. జీడీ నెల్లూరు రాజకీయ దుమారం అయితే లేపింది. ముఖ్యంగా ఎమ్మెల్యే థామస్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీద తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా నారాయణ స్వామి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడినట్టు తీరు హేనీయంగా ఉందని చెప్పేసి నారాయణ స్వామి పేర్కొన్నారు. నిజంగా సార్ ఇవాళ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎలా చూడాలి, ఏంది సార్? నా వ్యాఖ్యలు అతను చేసిన దానికి అతని కృతజ్ఞతలు చెప్తుండా. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నారాయణ స్వామి ఎట్టేటోడు 78 నుంచి ఏ విధంగా ఉండాడు, అల్లాగుంటని ఖాళీ చేసినప్పుడు నారాయణ స్వామి అల్లాగుంటకి ఏం చేసినాడు ఈ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి గ్రామానికి తెలుసు. నేను అతని విజ్ఞతకు వదిలేస్తున్నాను, కానీ ఆయన ఏమేం మాట్లాడదలుచుకున్నాడో ఎక్కువగా నన్ను తిడితే రేపు మంత్రి పదవి వస్తుందని తిడతా ఉన్నాడంట. చంద్రబాబు చెప్పినాడంట తిట్టమని. పాప మంత్రి పదవి వచ్చేంతవరకు తిట్టి మంత్రి పదవిని తెచ్చుకోమని నేను ఆయనకి సలహా ఇస్తున్నాను. సార్ ముఖ్యంగా ఇవాళ సాయి కృష్ణ విషయంలో హోంమంత్రి వ్యవహరిస్తున్నట్టు విధానం ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే సస్పెండ్ చేసినామని చెప్పేది కదా కావాల్సింది. ఒక సాయి కృష్ణ అనే వ్యక్తి వాళ్ళ అమ్మ పోయినప్పుడు ఆ సిఐ ఏ విధంగా ప్రవర్తించినాడు, ఆ సిఐఏ పోయి దండ రెడీ చేసుకోండి చంపేసినామన్నాడు, మీకు బూడిది కూడా లేకుండా చేసినామని చెప్పినాడు. ఇంకొక ఆయన ఇంకొక అతను ఈ పొద్దు క్రాంతి కుమార్ ఆయన ఏ విధంగా చనిపోయింది వీడియోలు చూపించినాడు. అర్థమైందా? నిజంగా హోమ్ మినిస్టర్గా ఆమె చేతులు ఏమీ లే, చేయాల్సింది చీఫ్ మినిస్టర్ ఏం చెప్తే అది హోమ్ మినిస్టర్ చేస్తుంది. ఈ పొద్దు రజనమ్మ ఒక మాట అనింది, పవన్ కళ్యాణ్ గారు ఏమి తిట్టే దాన్ని మేము కూడా తిట్టినాము. ఆ రజనమ్మ పైన విడుదల రజనమ్మ పైన కూడా కోక పైన మాట్లాడితే నేను కూడా మాట్లాడినాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే శాస్త్రం నాకు తట్టుకోలేకుండా మా కులపోటు రావాలని మేమంతా కొట్లాడినాము. నేను ఆయన వదిలేసి వచ్చి ఇప్పుడు అన్యాయాన్ని నేను నిలదీస్తున్నానని చెప్పింది ఆమె. అర్థమైందా? ఇక దీన్ని బట్టి అంబటి రాంబాబు బాధ, వంగవీటి నరేంద్ర బాధ, విజయ్ కుమార్ బాధ, ఇవి చూడండి. అసలు ఆమె ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని నోటుకు వచ్చినట్టు తిట్టి తొడలు కొట్టి అతను గలీజుగా మాట్లాడితే తప్ప ఇంకేమి చేయలేదు. మనకు ఆయన గుడివాడ అమర్నాథ్ గలీజ్గా ఆయన గలీజ్గా మాట్లాడాల. వాళ్ళ ఫ్యామిలీ ఎట్టాడితే మీరు ఒక తూరు చూడండి. ఆయన ఏమన్నాడు నిజంగా మీరు అది నేను చూసినాను ఈ పొద్దు. దాని ఏదో డెకరేషన్ ఏదో అన్నాకంట, ఒక లేడీకి ఉండేటప్పుడు డెకరేషన్ అనేది తప్పుగా అని వాళ్ళు గలీజ్గా మాట్లాడినప్పుడు ఈమె భారతం పైన మన అమ్మ అని అంటున్నారు, భారతం పైన అదేవిధంగా విజయమ్మ పైన అంత ఘోరంగా మాట్లాడి మీకు వాళ్ళ నాయన ఏం కావాలంటే దీన్ని ఎవరైనా ఖండించారా? రోజమ్మన్ గురించి గలీజ్గా మాట్లాడినాడు అతను. ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే. నేను మాట్లాడినాను కాబట్టి పవన్ కళ్యాణ్ నన్ను కౌగులించుకున్నాడు. అట్లా మాట్లాడేది న్యాయమా? ఆ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పేదవాళ్ళ కోసం తప్పించిన ఫ్యామిలీ. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసం తప్పించాడు. పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలన్నాడు, పేదవాడు కూడా ఆరోగ్యశ్రీకి ఉండాలనుకున్నాడు, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చినాడు. 30 లక్షల ఇండ్లు ఇచ్చినాడు, దాదాపు 18 లక్షల ఇండ్లు కంప్లీట్ చేశాడు. అట్టటి పనులు మీరు చేయాలా? భారతమ్మ ఎవరినైనా తిట్టున్నదా? నన్ను అడిగితే భారతమ్మ ఇప్పటివరకు నోరు తెరిచి ఒక్కరిని మాట్లాడిందిలే. కానీ భారతమ్మని కూడా అంత గలీజ్గా మాట్లాడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? నిజంగా మీరు గెలిచారు కదా, సూపర్ 6 డెవలప్ చేయండి, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరు తిన్నారు? ఎంతసేపు అమర్నాథ్ చెప్పినాడు, అమర్నాథ్ చెప్పింది ఏం చెప్పినాడు ఒక తూరి చూడండి. అంటే మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేయలే అమర్నాథ్, గుడ్డివాడ అమర్నాథ్ ఎక్స్ మినిస్టర్, బట్ మీరు క్యారెక్టర్లు కూడా అసాసినేట్ చేస్తున్నారు. దానికి మీరు స్వస్తి చెప్పండి. ఎవరు ఆడవాళ్ళ గురించి మాట్లాడినా మాతృమూర్తిగా ఉండే ఆడవాళ్ళపైన నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా ఎవరు మాట్లాడినా తప్పే. అది ఒక తెలుగుదేశం వాళ్ళ ఆడవాళ్ళు పవిత్రులు, వైఎస్ఆర్ పార్టీ ఆడవాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఎవరినైనా కూడా వారి మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి విషయంలో ప్రభుత్వం న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరించి వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి నారాయణ స్వామి అయితే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి నుంచి.